లెగ్ పీస్ ఫ్రెండ్స్, తింటారా లెగ్ పీస్? ఇయ్యం మీకు. ఇది మా లక్కీ అని కట్ట లెగ్ పీసు, అందుకనే తెచ్చిన. మరి నేనైతే గుంజుకొని తింటా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం చికెన్ అయితే వండుకోబోతున్నాము. చికెన్ విత్ వైట్ రైస్తో మనం ఛాలెంజ్ చేయబోతున్నాం. కాబట్టి దానికి ముందు మనం చికెన్ అయితే వండుకోవాలి కదా. మరి చికెన్కి సంబంధించిన కర్రీ ఎలా చేయబోతున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చలో చికెన్ కర్రీ చేసేద్దాం రండి. చికెన్ చూడండి, ఆల్రెడీ చికెన్ తీసుకొని వచ్చినాం, ఆల్రెడీ కడిగి కూడా పెట్టుకున్నాం. చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్లోకి అయితే మరి ఆనియన్ కట్ చేసుకుందామా? 2 ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఉల్లిపాయలు కట్ చేసుకుందామా? ఫ్రెండ్స్, మరి చికెన్లోకి అయితే కలిమాకు తీసుకున్నా, అలాగే కొత్తిమీర తీసుకున్నా, ఒక 3 అయితే మిర్చీలు తీసుకున్నా. ఇవైతే ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మరి చికెన్ కూర స్టార్ట్ చేసేద్దామా? చలో. మరి గిన్నె అయితే పెట్టేసుకున్నా, స్టవ్ వెలిగించేసిన, నూనె పోసేస్తున్నా. లవంగం 1, యాలకు 1, బిర్యానీ ఆకు, సాజీరా, జీలకర్ర. ఇప్పుడైతే మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసుకుందాము, కట్ చేసిన ఉల్లిగడ్డ. ఫ్రెండ్స్, ఇప్పుడు కలిమాకు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ అయితే కొద్దిసేపు వేగనిద్దాము, మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగినాయి. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందాము. మరి ఇప్పుడైతే కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం పొయ్యి మీద. లెగ్ పీస్ ఫ్రెండ్స్, తింటారా లెగ్ పీస్? ఇయ్యం మీకు. ఇది మా లక్కీ అని కట్ట లెగ్ పీసు, అందుకనే తెచ్చిన. మరి నేనైతే గుంజుకొని తింటా. చికెన్ కూర మనకు ఎప్పుడు టేస్ట్ వస్తుందంటే, చికెన్లో నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. ఉడికినప్పుడు ఆవిరైపోతే అప్పుడు డ్రై అయిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ వస్తుంది చికెన్ కూర మనకు. ఫ్రెండ్స్, చికెన్లోకి ఒక టమాటా అయితే వేసుకుందాం గ్రేవీ కోసము. మరి కట్ చేసుకుందామా? చాలా రండి. ఫ్రెండ్స్, చికెన్లోకి మనకైతే కావాల్సినంత కారం వేసుకుందాము, అలాగే కావాల్సినంత ఉప్పు వేసుకుందాము. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాము. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత
అడుగు అంటకుండా మనము గిన్నె పైన అయితే ఒక ప్లేట్ పెట్టుకొని నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. అవసరమైతే మనం ఆ నీళ్ళనే చికెన్ లో కూడా పోసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మిగతా ప్రాసెస్ కూడా చూసేయండి, చికెన్ వండే ప్రాసెస్ ని. మరి చికెన్ కూర వైట్ రైస్ని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కదా, మరి ఎలా ఉందో తిని చూద్దాం. ఫ్రెండ్స్, మరి చూసిరు కదా చికెన్ కర్రీకి సంబంధించిన వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ టైం. అంతవరకు బాయ్.